ఇక మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే సబ్ కలెక్టర్ను కలిసిన హౌసింగ్ అధికారులు కేట్ నియోజకవర్గానికి నూతన సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ ఉమాహారతికి హౌసింగ్ శాఖ అధికారులు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హౌసింగ్ డిఈ సతీష్ తివారీ, అసిస్టెంట్ ఇంజనీర్లు సత్యనారాయణ, వంశీ, అంకుష్లు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై అధికారులు సబ్ కలెక్టర్కు సమగ్రమైన వివరాలు అందించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఉమాహారతి మాట్లాడుతూ ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి మౌలిక అవసరం. ఇక ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అధికారులంతా కృషి చేయాలని, ఎటువంటి సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఇక అధికారులను ఆదేశించారట. మరి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మరి సబ్ కలెక్టర్ గారు అయితే మరి హౌసింగ్ పనులు ఏవైతే ఉన్నాయో మరి హౌసింగ్ పనుల్లో ఏమైనా అవకతవకలు జరిగినా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా డైరెక్ట్గా నా దృష్టికి తీసుకురండి, నేను పరిష్కరిస్తానని చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఫైర్. మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఇక కేసీఆర్ నెరవేర్చిన పాఠాన్నే ఎమ్మెల్యే సునీతారెడ్డి వల్లే వేస్తుందని చిలప్చేడ్ మండల కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంగళవారం సునీత లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా బుధవారం మెదక్ జిల్లా చిలప్చేడ్ కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం అయితే నిర్వహించి మరి ప్రజల కొరకు అనునిత్యం పనిచేసే కలెక్టర్ రాహుల్ రాజు పట్టుకొని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎరువుల దుకాణం సీజ్ చేసిన అధికారులు. మరి సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి ఇక DCMS ఎరువుల షాప్ను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రీ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఎరువులను అధిక ధరకు ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో మరి జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని DAOకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికారులు షాప్ చేసినట్లు తెలిపారు. మరి ఎరువులు అధిక ధరలకు అమ్మితే షాపులు సీజ్ చేసాం, చర్యలు తీసుకుంటామని చెప్పి ఎప్పటి నుంచే చెప్తా ఉన్నారు. మరి ఆ దుకాణదారులైనా కానీ మరి ఎంఆర్పీ రేటు ఉన్న ధరకే అమ్ముకుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేది కదా. మొత్తం మీదైతే మరి కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడంతో ఇక షాప్ని సీజ్ చేశారు. ఇప్పుడు అధిక ధరకు కాదు, ఉన్న ధర కూడా అమ్ముకోనికి లేదు. ఇక పెన్నార్ యాజమాన్యంపై మొండి వైఖరి వీడాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, యాజమాన్యంతో కుమ్మక్కైన గుర్తింపు సంఘం. ఇక CITU జిల్లా కోశాధికారి K. రాజయ్య పెన్నార్ పరిశ్రమలో కార్మికులపై వేధింపులు, లెటర్లు, నియంతృత్వ వైఖరి ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని CITU జిల్లా కోశాధికారి K. రాజయ్య హెచ్చరించారు. పెన్నార్ పరిశ్రమలో గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కై ప్రతిపక్ష నాయకుడు లేబర్స్ ఇవ్వడం లేదని బెదిరింపులకు పాడుతుంటే రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నానని ఆయన అన్నట్లుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు, త్రుటిలో తప్పిన ప్రమాదం. మునిపల్లి మండల పరిధిలోని ఆర్టీసీ బస్సుకి ఘోర ప్రమాదం తప్పింది. రోడ్లపై గుంతలను తప్పించబోయి బస్సు ఆర్టీసీ అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలోకి వెళ్లిన సంఘటన వెలుగుకు చూసింది. ఇక మునిపల్లికి రోజు మాదిరిగానే సంగారెడ్డి నుండి మక్త క్యాస గ్రామానికి తెలంగాణ మోడల్ హై స్కూల్ కాలేజీకి వెళ్లే విద్యార్థుల కోసం బుధవారం ఉదయం మక్త క్యాస నుండి స్కూల్ విద్యార్థులు ప్రయాణికులను తీసుకుని బయలుదేరి వస్తున్న ఆర్టీసీ బస్సు నెంబర్ వచ్చేసి బస్ నంబరు AP29Z 2008 నెంబర్ గల బస్సు వర్షాలు భారీగా కురవడంతో రోడ్డుపై గుంతలుగా పడి పెద్దలోడి గ్రామ శివార్లోని రోడ్డు పక్కకు దూసుకు వెళ్ళింది. డ్రైవర్ అప్రమత్తమై అదుపు చేయడంతో ఎవరికీ అపాయం జరగలేదు. R&B అధికారులు రోడ్డు మరమ్మతులు వెంటనే చేయించి విద్యార్థులకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామస్తులు. మరి R&B అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇట్లాంటి ఘటనలు జరిగేంత వరకు అయితే మరి నిద్రమత్తులనే ఉంటారు. ఖచ్చితంగా జరిగేంత వరకు అక్కడ ఎవరు అప్రమత్తంగా ఏదైనా జరిగిన తర్వాత దానికి పనులు చేసే ఆలోచనలు అయితే ఆర్టీసీ బస్సు కాబట్టి మరి డ్రైవర్ కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కాబట్టి మరి చాకచక్యంగా వివరించి ఇక ఎవరికేం ప్రమాదం కాకుండా చూసిండు. అదే స్కూల్ బస్సు అయితే మరి స్కూల్ పిల్లలకు లేదంటే ఇంకేమైనా వేరే ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే ఏంది పరిస్థితి? మరి అక్కడ అధికారులు ఏం చేస్తుండ్రు? వర్షాకాలం వస్తుంది, మరి రోడ్ల మీద గుంతలు అయినప్పుడు ఖచ్చితంగా గుంతలు పూడ్చాల్సినటువంటి బాధ్యత, రోడ్లపైన కొంత పర్యవేక్షణ చేపట్టాల్సిన బాధ్యత అధికారులకు ఖచ్చితంగా ఉంది. ఇక పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై ఫిర్యాదు. జూబ్లీహిల్స్లో పెద్దమ్మ గుడి కూల్చివేతన నిరసనగా కుకునూర్పల్లి మండల కేంద్రంలో ర్యాలీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైందవ సోదరులు మాట్లాడుతూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని పాత పెద్దమ్మ దేవాలయం కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గవర్నమెంట్ ప్రోద్బలంతో దేవాలయం కూల్చివేసి విగ్రహాన్ని తొలగించిన జరిగిందని విమర్శించారు. ఈ సంఘటన నిరసన తెలిపిన హైందవ సోదరులు హిందువులపై ప్రస్తుతం కేసులు పెట్టి జైల్లో పెట్టారని అయితే ఆవేదన వ్యక్తం చేశారట. మరి జూబ్లీహిల్స్లో ఏదైతే పెద్దమ్మ గుడి ఆవరణ ఉందో మరి ఆ గుడిని అయితే కూల్చివేత సందర్భంగా మరి ఆ వార్త అయితే చూడొచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.